అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం పెద్ద నక్కలపేట, దోనూరు, తిమ్మాపూర్, వెరగటూరు మండలం శాఖాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ నిర్వాహకులతో మరియు అధికారులతో మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చరైజ్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. అలాగే రాష్ట్రంలో మరియు జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ ఆన్లైన్ వెంటనే చేయాలని అన్నారు.